ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథం లేకపోతే స్క్రీన్ వైపు చూడండి. హెజికియేలు గ్రంథము 37వ అధ్యాయం 1 నుండి 3 చదవాలని కోరుచున్నాను. హెజికియేల్. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుండగా ఎముకలనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేను అంటిని. మరొకసారి 3 చదవాలని కోరుచున్నాను. ఆయన, నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడుగగా. చూడండి, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని ఎవరు అడుగుతున్నారు? యెహోవా అడిగితే ఏమంటున్నాడు చూడండి, ప్రభువా యెహోవా, అది మీకే తెలియనని నేను అంటిని. వాక్యంలోకి వెళ్ళకమనిపోయి మీరందరూ నాతో ఒక చిన్న మాట చెప్పాలని కోరుచున్నాను. యెహోవా నా దేవుడు, యేసు ప్రభు నా సొంత రక్షకుడు. చెప్పబోయే వాక్యము, వినబోయే వాక్యము, నేను చదివే వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆశీర్వాదకరంగా చేయుగాక. ఆమేన్, ఆమేన్. ఎండిపోయిన ఎముకలు బ్రతుకగలవా? ఎండిపోయినది, మరణించినది తిరిగి లేస్తుందా అని ఇక్కడ ప్రవక్తని దేవుడు అడుగుతున్నాడు. ఒక దర్శనం ద్వారా ఒక స్థలమునకి హెజికియేలుని తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ అన్ని శవములు, ఎండిపోయిన ఎముకలని చూపిస్తున్నాడు. ఇది ఎందుకు చూపిస్తున్నాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటా ఉంటే, అవి తిరిగి బతుకుతాయా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అయితే చాలామంది జీవితాలు ఎండిపోయిన జీవితములు కలిగి ఉంటాం. మనం ఎండిపోయిన పరిస్థితులు కలిగి జీవిస్తూ ఉంటాం. మన జీవితము దీని తర్వాత ఇక నా పరిస్థితి కానీ, నేను ఇది ఎండిపోయినది, దీనికి మళ్ళా జీవము రాదు, నేను ఇలానే జీవించాలి, పరిస్థితులు ఇలానే ఉన్నాయి అని ముందుకు జీవిస్తూ వెళ్ళిపోయిన వారు అనేకులము ఒక మైండ్ సెట్ తోటి మనం ముందుకు జీవిస్తూ ఉంటాం. అంటే ఇది తిరిగి నా జీవితంలోకి రాదు అనే మనం దానికి ఒక డెడ్ లైన్ పెట్టి దాన్ని కొట్టివేసి దిస్ ఈజ్ అ ఫుల్ స్టాప్ పెట్టి జీవిస్తూ ఉంటాం. అలా జీవిస్తూ దాని విషయం ఆలోచించినప్పుడల్లా మనము ఏడుస్తూ, వేదన పడుచు, బాధపడుతూ జీవిస్తూ ఉంటాం. వి గోయింగ్ ఆన్ క్రైయింగ్ ఫర్ దట్. అయ్యా ఎందుకనగా అంటే నీ జీవితంలో ఏదో ఒక ఫెయిల్యూర్, ఏదో ఒక అఫలము అంటా. నువ్వు ఆ ఫెయిల్యూర్ నీ కెరియర్లో కావచ్చు. నువ్వు అనుకుంటావు, ఇది నేను నా కెరియర్లో నేను ఇది చేస్తే బాగుంటుండే, నేను ఇది సాధిస్తే బాగుంటుండే. ఆ పరిస్థితులను బట్టి నువ్వు చేయలేక అందులో ఫెయిల్యూర్ అవుతావు. లేకపోతే నువ్వు ఒక జాబ్, ఒక ఇంటర్వ్యూ అటెండ్ అవుతావు. లేకపోతే నీ డ్రీమ్ ఒక కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీలో నువ్వు జాబ్ పొందాలని నువ్వు ఆశ కలిగి ఇంట్రెస్ట్ ఇచ్చి ఉండవచ్చు. అయితే నువ్వు ఎంత ప్రయత్నించినాను ఆ కంపెనీలో నీకు ఇక జాబ్ రాదు అని నీ ఒక ఆశని నువ్వు చంపివేసుకోవచ్చు. మేబీ యు ఆర్ కంప్లీట్లీ డెడ్ విత్ దాట్. అలానే చూస్తూ ఉంటే నువ్వు గొప్ప ప్రణాళిక చేసుకోవచ్చు. ఎస్, నువ్వు చిన్నతనంలో కాకపోతే నీకు ఊహ వచ్చిన తర్వాత యు మే ప్లాన్ సంథింగ్, ఐ వాంట్ టు బికమ్ దిస్, నేను ఇది కావాలి అని నువ్వు ఆలోచించుకోవచ్చు. ఇది నువ్వు ఆలోచించుకొని దానికి ప్రణాళిక వేసుకొని ప్లాన్ వేసుకున్నవచ్చు. అయితే నువ్వు ఆ ప్లాన్ని నువ్వు సఫలముగా చేస్తున్నావని నువ్వు అనుకోవని, కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత పరిస్థితుల ప్రకారము ఆ పరిస్థితులు లేకపోతే ఏదో ఒక సిచ్యువేషన్ ద్వారా నీవు అది కాక అది నువ్వు వదిలివేసి ఇది అయిపోయినది, ఇట్స్ ఈస్ ఫినిష్ అండ్ డెడ్ అని నువ్వు ఆలోచించవచ్చు. చాలామంది జీవితాల్లో బ్రేకప్ రిలేషన్స్ అంట, మంచి సంబంధాలని ఏదో మనము బాధతో కానీ ఏదో విషయంలో యూ హ్యావ్ సమ్ బ్రేకప్స్ ఇన్ యువర్ లైఫ్. అలానే చూస్తూ ఉంటే ఈ కాలంలో మనము పరిశుద్ధమైన వివాహంలో జతపడిన తర్వాత 100 ఏళ్ళు కలిసి జీవించాలని ఆశ కలిగి, అయినా కూడా కొన్ని అనుమాన కారణాల వల్ల బై మిస్అండర్స్టాండింగ్ మేబీ ఎవరో బాగలేకనో లేకపోతే ఏదో పరిస్థితులు బాగలేకనో డైవర్స్ అయి జీవిస్తూ ఉంటారు. చెప్పాలి అంటే నేను ఎంతగానో నువ్వు ప్రేమించిన వారు నీ జీవితంలో ఇక దిస్ ఈజ్ మై వెరీ మచ్ లవ్డ్ పీపుల్ ఇన్ మై లైఫ్,
వీళ్ళు నాతో పాటే ఉంటారు అని నువ్వు అనుకున్నవారు నిన్ను వదిలి వెళ్ళవచ్చు, లేకపోతే ఈ లోకమనే వదిలివేసి వెళ్ళిపోవచ్చు. మేబీ యూ ప్లాన్ మెనీ ఫైనాన్షియల్ థింగ్స్. చెప్పాలి అంటే ఎవరైనా ఏదైనా ఫైనాన్షియల్గా గ్రోత్ కావడానికి నీ జీవితంలో ఇది నాకు లాభం ఉంటుంది అని నువ్వు దాన్ని చేయడానికి ముందుకు వెళ్ళి ఆ ఫైనాన్షియల్ థింగ్స్లో డబ్బుల విషయంలో నువ్వు చేసిన బిజినెస్ కానీ ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ అది నీకు నష్టమైపోయి అయ్యో దీనికి ఇంకా ఫలితము లేదు అని నువ్వు అనుకోనవచ్చు. లేకపోతే నీకేదో ఒక ఇంజురీ దెబ్బ తాక్యో, లేకపోతే నీకు సిక్నెస్ అంటాం, ఇక నేను బాగు కాను, నేను ఒక సిక్నెస్ తోటి బాధపడుతున్నాను, ఇది ఇక జీవితంలో బాగు కాదు అని నువ్వు ఒక మైండ్ సెట్ తోటి నువ్వు ఉండవచ్చు. డిజబిలిటీ అంటాం అంటే ఇక నాకు ఈ అవయవము కానీ ఇది నాకు పనికి రాదు, దీంతో ఇక నన్ను దేవుడు ఇలానే నా జీవితాన్ని ఉంచుతాడులే అని ఒక ఆలోచనతోటి ఉండవచ్చు. అయితే ఈ కాలంలో చాలామంది బాధపడేది ఏమిటంటే ఒంటరితనము. ఎందుకంటే ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో కూడా అందరికీ ఎవరి జీవితం నాది అని జీవిస్తూ ఉన్నారు. నా జీవితం నాది. ముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉంటుండే, ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి ఇప్పుడు ఏమైపోయిందండి, అలోన్నెస్ అయిపోయింది, ఒంటరిగా జీవించడం అయిపోయింది. ఒకవేళ మనం నలుగురు కలిసినా కూడా నేను గమనిస్తూ ఉంటాను, ఇక్కడ నలుగురు కలిసినా మళ్ళీ ఇద్దరు కలిసినా కూడా వారు మాట్లాడుకునే 2 నిమిషాలే ఉంటుంది, 3వ నిమిషం వాళ్ళు ఏం చూస్తారు, మొబైల్ చూసుకుంటారు. దే విల్ సీ ద మొబైల్. వాళ్ళు ఆ క్షణముని ఎవరి కోసం కలవనికి వచ్చారు అనేది కూడా మర్చిపోయి తెలవని ఒంటరితనముతో బాధపడే జీవితాలు జీవించవచ్చు. నన్ను ఎవరు అర్థం చేసుకోలేరే, నన్ను ఎవరు అర్థం చేసుకోలేరు అనే ఒక ఆలోచనతోటి నువ్వు జీవిస్తున్నావేమో. కొంతమంది చెప్పాలి అంటే స్త్రీలు కానీ పురుషులు కానీ డొమెస్టిక్ వైలెన్స్ అంట, చెప్పుకోలేం, చెప్పుకుంటే బాగుండదు. స్త్రీలు అనేకమైన ఇబ్బందుల్లో నా కుటుంబము నిలిచి ఉంటే చాలు అని ఈ డొమెస్టిక్ వైలెన్స్ అబ్యూస్, కుటుంబంలో ఎంత ఇబ్బంది అయినా కూడా ఇక నాకు ఈ పరిస్థితులు బాగా కావని అటువంటి దుఃఖముతోటి జీవించే వాళ్ళు కూడా మనం ఉంటారు. అడిక్షన్స్ అంట. అడిక్షన్స్ అంటే నువ్వు తెలియకనో లేకపోతే నీ ఫ్రెండ్స్ వల్లనో నీకు ఏదో ఒక అడిక్షన్ వచ్చేస్తుంది. లైక్ స్మోకింగ్ కావచ్చు, మందు కావచ్చు, లేకపోతే నీకు చెడు చూసే ప్రాన్ వీడియోస్ అంట, అది చూడడానికి నీకు అలవాటు కావచ్చు. నువ్వు దాన్ని వదిలివేసుకోవాలని ఎంత ట్రై చేసినా మళ్ళీ తిరిగి దాని వైపే వెళ్తున్నావేమో. యు ఆర్ అగైన్ గోయింగ్ టు దట్ అడిక్షన్. ఒకవేళ నువ్వు డ్రగ్స్ తీసుకున్నావేమో, డ్రగ్స్కి నువ్వు దూరం అయిపోవాలని నువ్వు ఆలోచిస్తున్నావేమో, కానీ నువ్వు దేని నుండి బయటికి రాక ఇది ఇంతే, దిస్ ఈజ్ దిస్ అంతే అని పెట్టుకొని నువ్వు చాలా దుఃఖపడుచున్నావేమో. నీ దుఃఖము నిన్ను ఎవరు చూసినా చూడకపోయినను నువ్వు దేని విషయంలో దుఃఖిస్తున్నావో దేవుడు గమనిస్తున్నాని జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకే కీర్తనకారుడు 6:6 ఏమంటున్నాడు చూడండి, నేను మూలుగుచు అలసి ఉన్నాను. చూడు, నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను. నా పరుపు ఏం చేస్తున్నాడంట, తెలియజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. చాలామంది ఎంతో దుఃఖంగా జీవిస్తూ ఉంటారు. పైన చూస్తే నవ్వుతారు, కానీ వాళ్ళ హృదయంలో గొంపడంత దుఃఖం ఉంటుంది. వాళ్ళని కదిలిస్తే ఒక్కొక్కసారి బయటకు వస్తుంది. కాకపోతే మనము స్త్రీలకి దేవుడిచ్చిన ఒక గొప్ప వరం ఏమిటంటే, వాళ్ళని కదిలిస్తే మనం కొంచెం వాళ్ళని ఎమోషనల్గా కొంచెం టచ్ చేస్తే వారు వెంటనే ఏడ్చేస్తారు, వారి దుఃఖాన్ని ఏం చేస్తారండి, పంచుకుంటారు. కానీ పురుషులతోటి వారి దుఃఖంని పంచుకోలేరు, వారి దుఃఖంని వ్యక్తపరచలేరు. ఎందుకు పురుషులు ఏడవలేరు అంటే, చిన్ననాటి నుండి పురుషులను ఏం చేస్తారంటే, మెన్ ఏం చేస్తారంటే, ఆడలాగా ఏడుస్తున్నావేంద్రా అంటారు. నువ్వు మగవని కాదా, నీకు ధైర్యం లేదా అని ఆ హృదయంని మొండి చేసేస్తారు. ఏడవాలన్నా కూడా ఏడవలేని పరిస్థితిలో వాళ్ళని పెంచుతారు. దుఃఖించాలి, నా హృదయం అంతా నేను కన్నీరుతో అయినా నా దుఃఖం బయటకు వస్తుందన్నా కూడా నేను ఏడిస్తే ఇక్కడ వీడు వేస్ట్,
వీడు దేనికి పనికిరాడు, వీడు ఒకటే ప్రతిదానికి ఏడుస్తాడు అని ఎక్కడ పేరు వస్తుందో అని ఆ దుఃఖమని హృదయంలో పెట్టుకొని జీవించే మగవాళ్ళు అనేకులు ఉంటారు. మీరు జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ లోపల ఎంత దుఃఖం ఉంటుందంటే అందుకొరకే మీరు చూడండి, హార్ట్ అటాక్ తోటి చనిపోయేవారు స్త్రీల కన్నా పురుషులు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే వారి లోపల దుఃఖం ఎంతో ఉంటుందంటే వాళ్ళు చెప్పుకోవాలనే ఆశ ఉంటుంది కానీ చెప్పుకోలేరు. అందుకొరకే నేను ఎందుకు రీసెర్చ్ చేసి చూస్తే వీళ్ళందరూ ఒక దగ్గర ఎక్కువ సాయంకాలం అయిన తర్వాత ఒక షాప్ దగ్గర ఎక్కుంటారు. ఎవరు ఎక్కుంటారండి? పురుషులు ఉంటారు. ఎవరు చెప్పుకోలేకపోతే అందులోనే ఉందామనుకుంటారు. కానీ దేవుడు మీకు ఒక మంచి మాట సెలవిస్తున్నాడు. ఒకవేళ మీరు అటువంటి దుఃఖంలో ఉన్నట్లయితే ఈ దినము నీకు మంచి శుభవార్తని ఈ దినము మీకు తెలియపరుస్తున్నాను. మీకు గొప్ప సొల్యూషన్ని నేను మీకు ఈ దినము చెప్తున్నాను. మీరు ట్రై చేయండి. ఒకవేళ మీరు ట్రై చేసినట్లయితే బహు మంచిది, లేనట్లయితే ఈ దినము మీరు దాన్ని ట్రై చేయండి. యేసుక్రీస్తు తన సేవ చేసే కాలంలో ఒక విలేజ్, నాయిను అనే ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో ఒక విధవరాలు ఉంటుంది. ఆ విధవరాలికి ఒక కుమారుడు ఉంటాడు. ఆ కుమారుడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఆమె బహు దుఃఖముతో ఆమె దుఃఖిస్తూ ఆమె ఎంతగానో ఏడుస్తూ ఉంది. ఆ ఊరు వాళ్ళందరూ తనను ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఆమెను ఊరంతయు తన దగ్గరికి వచ్చినదంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆమె జీవితము చాలా చక్కని జీవితము జీవించవచ్చు, లేకపోతే ఆ ఊరి వారందరితో ఆమె మెప్పు పొందవచ్చు. కానీ వారు ఎంతమంది వచ్చి ఆమెను ఓదార్చినా, ఆమెను ఎంత బలపరిచినా ఆమె దుఃఖము మాత్రము తీరట్లేదు. ఎందుకనగా అంటే ఆమెకి ఏమి కోల్పోయినది అని ఆమెకు తెలుసు. తమకు తన భర్త లేడు, ఆమె జీవితానికి ఆధారము ఇక నా నెక్స్ట్ హోప్ అండ్ స్కోప్ నా జీవితానికి నా కుమారుడే, ఈయన ద్వారా నేను ఆనందపడతాను, ఈయన ద్వారా నాకు సంరక్షణ ఉన్నది, ప్రొటెక్షన్ ఉన్నది, ఈయన నన్ను పోషించవచ్చు అని ఆలోచనతో ఆమె జీవిస్తున్నది. కానీ ఒక దినం ఏమైపోయినదంటే ఆ కుమారుడు కూడా చనిపోయాడు. ఎప్పుడైతే ఆ కుమారుడు చనిపోయినప్పుడు ఆమె ఆ ఊరంతయు ఆ కుమారునితో బయటికి వస్తప్పుడు అక్కడ ఒకరు ఎదురయ్యారు. ఆ ఎదురైన తర్వాత ఆమె జీవితమే మారిపోయినది. రెస్ట్ ఈజ్ ద హిస్టరీ. ఎస్, నేను ఎవరి విషయం మాట్లాడుతున్నానంటే ఈ సృష్టికర్త అనే దేవుడు ఆయన శరీరధారి అయి ఈ లోకమునికి వచ్చిన యేసుక్రీస్తు విషయమై మాట్లాడుతున్నాను. ఆయనకి ఈ భూమి అందును ఆకాశమందును అధికారం గలవాడని జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి సమూయేలుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఏమని రాయబడింది చూద్దాము. 1 Samuel 2:6. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించువాడు ఆయనే. చూడండి, జనులని సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. హల్లెలూయా. మనలో ప్రతి ఒక్కరిని సజీవులుగా చేయడానికి ఆయన గొప్ప శక్తి గలవాడని జ్ఞాపకం చేసుకోండి. అయితే ఆమె ఎప్పుడైతే ఆ స్థలం నుండి యేసుక్రీస్తు వెలుచున్నప్పుడు ఆయనతో పాటు అనేకమైన జనాంగం ఉన్నట్లు రాయబడి ఉన్నది. అయితే ఆమెను చూశాడు. ఎవరు ఈ స్త్రీ ఏడుస్తున్నది, ఎవరు ఇంతగానో బాధపడుచున్నది చూసిన వెంటనే ఆయన కనికరం పొందాడు. నీ పరిస్థితిని దేవుడు చూసినట్లయితే మనం అనుకుంటాం, నీ స్థితిని నా పరిస్థితిని చూచువాడు ఎవరు లేరా అని చాలామంది దుఃఖిస్తూ ఉంటారు. కానీ ఈ దినము దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నీ పరిస్థితిని మార్చువాడు ఆయనే, నీ స్థితిని ఎరుగువాడు ఆయనే. నువ్వు ఏ పరిస్థితి గుండా ఉన్నా ఏది ఆయనకి దాగి ఉండదని బైబిల్ సెలవిస్తున్నది. అందుకొరకు చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదీ లేదు, మనమెవనికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో
ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆయన ఇక చూడండి, సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. దేవుని కనులకి సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆయన ఏం ఆలోచించాడంటే, ఈ విధవరాలు తన జీవితము తన తర్వాత దాని ఎందుకు ఇంతగానము ఏమింత దుఃఖిస్తున్నది, ఈ దుఃఖమనే కారణం ఏమిటి, ఈ దుఃఖించడానికి అసలు ఏమిటి రీజన్ అని ఆలోచించినప్పుడు తను అనుకున్నాడేమో, ఎస్, ఈమె దుఃఖమనకి సరి అయిన రీజన్ ఉన్నది. రైట్, దెర్ ఇస్ నో ఫ్యూచర్. ఈ కుమారుడు చనిపోయిన తర్వాత ఈ విధవరాలికి ఇక ముందు జీవితం అనేది లేదు అని ఆయన ఆలోచించాడు. ఆయన ఆమెను చూసి కనికరపడ్డాడు. అందుకొరకు ఒకసారి లూకా సువార్త 7వ అధ్యాయం 13 చదువుదాం. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి, చూడండి, ప్రభు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. మనుషులు మనల్ని కలిసినప్పుడు, మనం దుఃఖించినప్పుడు, మన మీద కనికరం చూపించినప్పుడు మనల్ని కూడా వచ్చి ఏడవద్దని చెప్తారేమో. నిన్ను కూడా నీ ప్రేమించిన వారు నీ దగ్గరికి వచ్చి నిన్ను మాటలతో ఓదార్స్తారేమో. వారి ఓదార్పు మాటల మట్టుకే ఉండవచ్చు. వారు నీ జీవితంలో ఎప్పుడైతే ప్రవేశించినప్పుడు నీ పరిస్థితిని వాళ్ళు అర్థం చేసుకొని నీ యందు కనికరం చూపిస్తే వారి కనికరము అంత మట్టుకే ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే దేవుడు నీ మీద కనికరము చూపిస్తాడో, హల్లెలూయా, ఎప్పుడు దేవుడు నీ మీద కనికరము చూపిస్తాడో, నువ్వు ఏది కోల్పోయి ఉన్నావు, నువ్వు ఏ విషయంలో నాదిక చనిపోయినది, ఇది తిరిగి రాదు అని నువ్వు ఆలోచనతో ఉన్నావు, ఇది నా జీవితంలో మరి ఒకసారి కాదు అని నువ్వు ఆలోచనతో ఉన్నావో, దానిని మరి ఒకసారి చిగురింపజేయడానికి కోసమై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ జీవితంలోకి వస్తాడని జ్ఞాపకం చేసుకోండి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచాం. ఆయన ఆమెని కనికరం పరిచి ఏం చేశాడు చూడండి, కింద 14-15 చదువుదాం. ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగెను. హల్లెలూయా. చనిపోయిన వారి దగ్గరికి పాడముట్టి, ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళొకసారి చెప్తాను. చనిపోయిన వారి దగ్గరికి వచ్చి పాడముట్టి, ఆ పాడను ముట్టిన వెంటనే వాళ్ళంతా ఆగిపోయారు. చిన్నవాడా లెమ్మని చెప్పాడు. ఈ మాటని జ్ఞాపకం పెట్టుకోండి. ఏమని మాట చెప్పాను నేను? చిన్నవాడా లెమ్ము అని చెప్పాడు. వెంటనే అతను లేచి కూర్చొని అతను ఏం చేశాడు? మాటలాడసాగాడు. హల్లెలూయా. మరి చనిపోనట్లే, అసలు ఏం పరిస్థితి ఏమీ కానట్లే, అసలు మళ్ళా యథావిధిగా ఆ పరిస్థితిని యేసుక్రీస్తు చేశాడు. అందుకొరకే పరిశుద్ధ గ్రంథం మనకేం చెప్తుంది చూడండి. నహూము గ్రంథంలో 1:7 యెహోవా ఉత్తముడు, శ్రమ దినములందు ఆయన ఆశ్రయదుర్గము, ఆయన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. హల్లెలూయా. ఒకవేళ నీ శ్రమ దినమందు నీవు ఆయన ఆశ్రయిస్తే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నేను చెప్పాలి అంటే నా జీవితంలో నేను యాక్చువల్లీ నా ఆలోచన విధానం కానీ, నేను చిన్ననాటి నుండి నేను బయట దేశంలో సెటిల్ కావాలని చాలా ఆశ ఉంటుండే నాకు. అంటే ఇండియా కాకుండా బయట కంట్రీలో ఉండిపోవాలని ఆశ. వివాహమయ్యే వరకు నా ఆశలన్నీ నేను అనుకున్న ట్రాక్లోనే వెళ్తున్నాయి. వివాహం అయిపోయిన తర్వాత పెద్దింటి సంబంధము వచ్చినది. నేను వద్దని చెప్పాను. అయినా మా పేరెంట్స్ ఆ కాలంలో మన మాట వినరు కదా. ఈ కాలం అయితే మనం ఎదిరించవచ్చు, ఆ కాలంలో మేము ఎదిరించలేం. వివాహమైన తర్వాత దేవుడు సంకల్పంలో ఎందుకు మాకు వీసా రాలేదు, మాస్టర్ గారికి ట్రై చేశాను, రాలేదు. అయినా పర్లేదులే అని ఇండియాకి వచ్చేసాను. ఇండియాకి వద్దని చెప్పారు నాకు. లేదు, ఎక్కడైతే ఏంది, నేను వచ్చేస్తాను, పెళ్ళైన తర్వాత నేను అక్కడ, నువ్వు ఇక్కడ బాగాలేదు, నేను అప్పుడప్పుడు ఏం రాను, వచ్చేస్తానులే, ఇక్కడనే మనం కెరియర్ స్టార్ట్ చేద్దాంలే అనుకున్నాను. కెరియర్ స్టార్ట్ చేశాం.
అయితే ఉద్యోగం చేస్తే ఎందుకంటే నేను ముందే నాకు చాలా హ్యూజ్ ప్లాన్స్ ఉంటాయి. నాకు ఎలా ప్లాన్స్ ఉంటాయంటే చాలా హ్యూజ్ అంటే పెద్ద కొండ మీద ప్లాన్స్ ఉంటాయి నాకు. అవి నేను ఛేదిస్తానా లేదో నాకు తెలియదు, కానీ పెట్టుకోవడం మాత్రం పెద్దవి పెట్టుకుంటాను. అయితే పెట్టుకొని జాబ్ చేస్తే మా అంటే ఏం చేస్తాము, బిజినెస్ చేస్తే బెటర్ కదా అని బిజినెస్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే జాబ్లో అంటే లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది, బిజినెస్లో అయితే హ్యూజ్ ఇన్కమ్ ఉంటుంది కదా అని బిజినెస్ స్టార్ట్ చేశాను. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితేనేమో అందరూ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎవరికి బిజినెస్లో ఎక్స్పీరియన్స్ లేదు. అయినా కూడా నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. బాగానే అవుతుంది. 1 year స్ట్రగుల్ చేశాను. తర్వాత దేవుని దయ వల్ల అది ముందుకు వెళ్తా ఉంది. అయితే ఒక పీరియడ్ వరకు నేను ఆలోచించి స్ట్రాటజికల్గా బాగా అనాలిసిస్ చేసి ఇది ఇలా కాదు, దీన్ని లాంగ్ జంప్ వేయాలి. ఏమనుకున్నాను, లాంగ్ జంప్ వేయాలా అని ఒక ఇన్వెస్టర్, నాకు ఫ్రెండ్నే, ఎంబీఏ ఫ్రెండ్నే నేను పిలుచుకున్నాను. ఇలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టి నా దగ్గర కూడా ఉన్న పెట్టుబడిని పెట్టి ఒక పెద్ద బిజినెస్ని పెట్టాం. లాంగ్ జంప్ కదా, పడితే సాలిడ్ పడతాం. సాలిడ్ పడిపా. పాస్టర్ గారు నాకు ముందే చెప్పారు, వద్దు 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 అని. మనం వినంగా, మనం పడిపోయేదాకా కొంతమందికి బుద్ధి రాదన్నట్టు నాకు కూడా పడిపోయేదాకా రాలే. పడిపోయిన తర్వాత చెప్పాలి అంటే నా పరిస్థితి ఎంత దయనీయంగా అంటే ఎంత ఘోరంగా ఉన్నదంటే ఎవరికైనా చెప్పుకోవాలన్నా కూడా నాకు ఇన్సల్ట్ అనిపించేది. ఇంత తెలివిమంతుడా, ఇంత జ్ఞానం ఉందని మాట్లాడతావు, చాలా బుద్ధి, నీకు ఫుల్ ఇంటెలిజెంట్ అని మాట్లాడతావు, కానీ పడిపోయానంటే నవ్వుకుంటారని ఏం చెప్పకపోయేది నేను. కానీ నేను ఎప్పుడైతే కార్ని నడుపుకుంటూ ఇంటికి వెళ్తున్నప్పుడు నేను ఎప్పుడు కార్లో వెయిట్ చేయదు, ఎందుకంటే కార్లో ఎవరు చూడరుగా. వెన్ ఐఎమ్ డ్రైవింగ్ బ్యాక్ ఐ యూస్ టు క్రై. ఏడుస్తూ డ్రైవింగ్ చేసేది నేను. ఎందుకు ఏడ్చేది అంటే ఆ ఏడుపు కూడా సరిగా రాకపోయింది నాకు. ఒక్కోసారి ఏడుస్తామన్నావు, ఎందుకంటే అవి మొత్తానికి ఎండిపోయాయి. అలా చేసేసారు చిన్ననాటి నుండి, ఏడవద్దు అని. అది చాలా దుఃఖంలో ఉండే. సో నేను ఎంతగానో బాధపడతా ఉంటే ఒక పీరియడ్లో నాకు కారు కూడా లేకుండా అయిపోయింది. ఒకసారి ఇలానే నాకు వెహికల్స్ ఉండే, మాకు 2 wheelers. నేను మా బాయ్స్కి అంటే ఎంప్లాయీస్కి వెహికల్స్ కొనిచ్చాను. ఆ వెహికల్ తోటి వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ వెహికల్ని నడిపాను. ఆ వెహికల్ వల్ల నాకు యాక్సిడెంట్ అయింది. అయితే ఒకసారి ఇలానే వర్షాకాలం వస్తే నాకు ఎందుకు గుర్తుకొచ్చిందంటే ఈ వర్షాకాలం బట్టి గుర్తుకొచ్చింది. వర్షాకాలం వచ్చినప్పుడు నేను ఆ వెహికల్ తీసుకొని వెళ్తా ఉంటే వర్షం వస్తే నేను బస్ స్టాండ్లో ఆగాను. బస్ స్టాండ్లో ఆగినప్పుడు వర్షం పడుతుంది, నేను ఆగాను. అందరు కారు వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నేను నా జీవితాన్ని నేను ఆలోచించుకుంటున్నాను. నేను ఆలోచించుకుంటూ అందరు నా పక్కన నిలబడ్డారు, నేను ఉన్నాను. అది చూసి అక్కడ ఏడవల్లా ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. అసలు నేను ఎందుకు ఈ పరిస్థితికి వచ్చి నిలబడ్డాను అనిపించింది నాకు. వై ఐఎమ్ స్టాండింగ్ ఇన్ దిస్ పొజిషన్. నేను ఎక్కడుండాలి, నేను ఎలా ఉండాలి? ఈ వర్షంలో ఈ బండి మీద వచ్చి బస్ స్టాండ్ లాగాను ఎందుకు? పక్కన వాళ్ళని చూస్తున్నాను, వీళ్ళని చూస్తున్నాను, ఏమిటి ఇది నా జీవితం అని ఒక్క నిమిషం నేను చాలా కుమిలిపోయాను. చాలా అంటే చాలా కుమిలిపోయాను. వర్షంలోకి వెళ్ళి ఏడిస్తే మనుషులకు కనిపిస్తుందని వర్షంలోకి వెళ్ళి తడిచి ఏడ్చాను. వాట్ ఈజ్ మై లైఫ్ అని. తర్వాత నాకు అనిపించింది అప్పుడు, ఎస్, వై కాంట్ ఐ లిసన్ టు మై వైఫ్? ఇంత మాట్లాడుతున్నాను కదా, నాకు ఇంతగానము నీ సొంత జ్ఞానంతో నువ్వు ఆలోచించావు కదా, వై కాంట్ యూ ట్రై వాట్ మై వైఫ్ ఇస్ టెలింగ్ మీ? దేవుని యందు ఆమె ఏమన్నదంటే ఆయన ఆశ్రయించమని చెప్తుంది కదా, ఆయన ఉత్తముడు అని చెప్పింది కదా, వై కాంట్ ఐ లిసన్ టు హర్ అని నువ్వు చెప్పింది నేను చేస్తానన్నా. అంటే ఫస్ట్ నేను నా జీవితంలో నేను జయించాల్సింది ఏంటంటే, నేను ఇప్పుడు కూడా చాలా సంవత్సరాలు అలానే ప్రార్థించాను, నా జీవితంలో నేను జయించాల్సింది నా బ్రెయిన్. ఎందుకంటే నా బ్రెయిన్ ఎంత డామినేట్ చేస్తుందంటే ఒక్క నిమిషం మీద లాజిక్ వచ్చినట్టు కాదు అనేస్తుంది అది. దాన్ని ఫస్ట్ ఏం చేయాలా? హాల్ట్ చేయాలి. ఏం చేయాలి? నేను దాన్ని హోల్డ్ చేయాలి, ఆగు అనాలి. ఆ ఆగడానికి చాలా కష్టమైంది నాకు. ఆగి నువ్వు చెప్పింది నేను చేస్తానన్నాను. దెన్ ఐ టేస్టెడ్ ఇస్ దేవుని రుచి ఏమిటో ఎరిగాను. హల్లెలూయా. ఆయన రుచి ఎరిగి రుచి చూచి తినేలాగా ఆయన రుచి ఎప్పుడైతే నేను ఆయన మీద ఆధారపడడం ఆరంభించానో నా జీవితంలో ఆశీర్వాదములు దేవుడు కుమ్మరించడము ఆరంభించాడు. అందుకొరకే కీర్తనకారుడు అంటున్నాడు చూడండి, 56:8 ఏమంటున్నాడు చూడండి, 56:8 ఏమంటున్నాడు చూడండి,
నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచుకొని ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి. హల్లెలూయా. ఈ దినము మీరు ఎన్ని కన్నీళ్లు కార్చారో మీకు ఎవరికి తెలియకపోయినను, మీ ఒంటరి జీవితంలో ఒంటరిగా నువ్వు ఎన్ని కన్నీళ్లు కార్చావో, నీ పరిస్థితిని బట్టి, నీ స్థితిని బట్టి ఇది నాది మారదా అని నువ్వు ఎన్ని కన్నీరు కార్చావో ఎవరు చూసినా చూడకపోయినా నిన్ను సృజించిన నా యేసు క్రీస్తు చూశాడని జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. ఆయన చూచి ఉన్నాడు. నీ పరిస్థితిని మార్చడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకనగా అంటే యెహోవా కనికరము, దయా, దీర్ఘ శాంతము, విస్తారమైన కృపా సత్యము గలవాడని యెహోవాని బైబిల్ సెలవిస్తున్నది. ఆయన కనికరము మన మీద ఎల్లప్పుడూ ఉంటుందని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ఏదో అనుకోవచ్చు, మనం చాలామంది ఏమనుకుంటారంటే కొంచెము టైం ఉంటే, అంటే ఇప్పుడు ఈ పరిస్థితి కొంచెం బాగలేదు కదా, ఈ కొంచెం టైం ఉంది కాబట్టి దీన్ని రికవరీ చేసుకొచ్చాంలే అని కొంతమంది లాజిక్స్ చెప్పేస్తారు. కానీ దేవుడు ఒక ఆశ్చర్య కార్యము చేశాడు. ఈ ఆశ్చర్య కార్యము ద్వారా ఆయన మహిమ పొందడానికి కోసమై ఈ ఆశ్చర్య కార్యము నేను ఇలా చేశానని ఆయన చెప్పాడు బైబిల్లో. ఒకసారి మీరు చదివినట్లయితే చూద్దాం. ఒక సంఘటన నేను మీకు చెప్తాను. యేసు క్రీస్తుకి చాలా ప్రియుడు, చాలా ప్రేమించిన వాడు లాజరస్సు చనిపోతాడని వార్త వస్తుంది. ఆయన రోగము కలిగి ఉన్నాడు. తన చనిపోయే ఒక రోగము కలిగి ఉన్నాడంటే కూడా యేసు క్రీస్తు ఆయన ప్రదేశానికి లాజరస్ ఉన్న దగ్గరికి వెళ్ళాడు. ఎందుకనగా అంటే ఆయన నిద్రించిన తర్వాత ఏదైతే కార్యం అయితే అవుతుందో అది దేవుని మహిమ కొరకై ఈ కార్యముని దేవుడు చేస్తున్నాడని జ్ఞాపకం చేసుకుంటాడు. మన జీవితంలో కూడా ఒకవేళ కొన్ని కార్యములు కాకుండా ఉండినట్లయితే, నీ జీవితంలో ఈ కార్యము కాదు అని నువ్వు అనుకున్నట్లయితే, కంప్లీట్లీ ఇట్ ఈస్ డెడ్ అంటే అది కార్యము నువ్వు దేవుని మీద ఆధారపడితే ఆ కార్యము దేవుడే చేస్తాడని, ఆ కార్యము ద్వారా దేవుడు మహిమపరచబడతాడని జ్ఞాపకం చేసుకోవడానికి నీ జీవితంలో ఆ కార్యం కాకుండా అది మరణించి ఉంటుందని జ్ఞాపకం చేసుకోండి. అందుకొరకు యోహాను సువార్త 11వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు. చూడండి, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. హల్లెలూయా. చప్పట్లు కొడదాం. నీ జీవితంలో ఏదైనా కార్యము ఇంకా నువ్వు కాలేదు అని నువ్వు ఆశ కలిగి అంటే నువ్వు చింతిస్తున్నావేమో, ఇక దీనికి దెర్ ఇస్ నో స్కోప్ అండ్ దెర్ ఇస్ నో హోప్ అనుకుంటున్నావేమో. కానీ దేవుడు మహిమపరచడానికి కోసమై ఆ కార్యం అవుతుందని నువ్వు ఆశ కలిగి ఉండు. చూడండి ఎంత గొప్ప కార్యం అంటే, ఆయన వెళ్ళిపోయాడు, బెతేనీకి వచ్చాడు. బెతేనీకి వచ్చినప్పుడు మార్త ఎదుర్కొన్నది. మార్త ఎదుర్కొని, అయ్యా నువ్వు ఉంటే తను చనిపోడు కదా అని బాధపడ్డది. ఇప్పటికీ 4 దినములు అయిపోయిందని చెప్పాడు. ఎన్ని దినములు అయిపోయిందంట? 4 దినములు అయిపోయింది అని చనిపోయి. అయితే ప్రతి ఒక్కరూ ఇక లాజరస్ని ఓదార్చడానికి కోసమో, లేదా వాళ్ళ కుటుంబమని, మార్తా మరియములని ఈయన ఓదార్చడానికి కోసమో, వాళ్ళని బలపరచడానికి యేసయ్య వచ్చాడని అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకున్నారు. కానీ ఎందుకంటే మనం చూస్తాము, ఒకవేళ ఏ వ్యక్తి చనిపోతే అతను చనిపోయిన వెంటనే బ్రెయిన్ ఫంక్షన్ ఆగిపోతుంది, గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది, నీ రెస్పిరేటరీ సిస్టమ్ ఆగిపోతుంది, నీ రక్త ప్రసరణ ఆగిపోతుంది, కంప్లీట్గా నువ్వు కూల్ డౌన్ అవుతావు. వితిన్ 1 day to 2 daysలో ఏమవుతుందంటే నువ్వు కూల్ డౌన్ అయిపోయి నీ బాడీ మెల్లగా అది కలర్ మారడానికి ఆరంభిస్తూ ఉంటుంది. అలానే చూస్తూ ఉంటే అది నీకు కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అయిపోయి నీ ఆటోమేటిక్గా నీ బాడీ 5th day నుండి డీకంపోజ్ కావడం స్టార్ట్ అవుతుంది. అంటే కంప్లీట్గా నీకు స్మెల్ రావడము, నువ్వు ప్రేమించిన వారు కానీ, నువ్వు ఎంత గాఢంగా వాళ్ళని ప్రేమించిన వారిని కూడా నువ్వు వారిని 3 రోజుల కన్నా నీ దగ్గర ఎక్కువ పెట్టుకోలేవు. 3 to 4 days తర్వాత వారిని సమాధి చేయవలసినదే. జనరల్గా అయితే 1 day లోపట్నే సమాధి చేసేస్తారు.
చాలా వ్యక్తులు ఉంటే, ప్రేమ గలవారు ఉంటే బయట నుండి వస్తే వాళ్ళని మనం ఫ్రీజర్లో అలానే పెట్టేస్తాం. కానీ ఇక్కడ చూడండి దేవుడు చేసే కార్యం ఎలా ఉంటుందంటే, ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం తీద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 33 ఒకసారి చదువుదాం. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు, చూడండి, కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్నెక్కడ ఉంచితిరని అడగగా వారు ప్రభువా వచ్చి చూడుమని ఆయనతో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచాడండి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కూడా మనలాంటి శరీరధారి అయి నీలాగా ఒకవేళ నువ్వు దుఃఖిస్తే ఆయన కూడా నీతో పాటు దుఃఖిస్తాడని జ్ఞాపకం చేసుకోండి. నీ పరిస్థితిని ఆయన అర్థం చేసుకొని లాజరస్ని ఎంతగానో ప్రేమించాడు. లాజరు ఎడల ఈయన ప్రేమని ఈయన వ్యక్తపరుస్తున్నాడు. మార్తా మరియలు ఈయనపై చూపించిన ప్రేమను బట్టి ఆయన చనిపోయినడం చూసి ఈయన కార్యం చేయవచ్చు, ఈయనకు నమ్మకం ఉన్నది, ఎస్ ఐ కెన్ డూ. కానీ ఆయన కూడా ఆ దినము వారితో పాటు ఏడ్చాడు. మన దేవుడు ఎంత మంచివాడు చూడండి. నేను ఓదార్చడానికి ఆయన సిద్ధముగా ఉంటాడు. నీ పరిస్థితిని మార్చడానికి ఆయన సిద్ధముగా ఉంటాడు. ఆయన వారితో పాటు ఏడ్చిన తర్వాత ఒకసారి 39 చదువుదాం. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్తా, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. ఇక్కడ చూద్దాము, ఈ వాక్యంని కొంచెం మీరు ధ్యానంగా చూడండి. ఈ వాక్యం ద్వారా కొన్ని విషయాలని నేను మీతో మాట్లాడతాను. యేసు రాతిని ఏం చేయమన్నాడు? తీసివేయమన్నాడు అని చెప్పి చనిపోయిన వాని సహోదరులైన మార్తా, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. మార్తా ప్రాక్టికల్గా ఉంటుంది. ఆమె ఏం చెప్పిందండి? మనకు కొంతమంది సజెషన్ చెప్తారు, ఇది అవుతుందంటే కాదు, ఇది ప్రాక్టికల్గా కాని విషయం అని. ఎవరు చెప్తున్నారు? మార్తా చెప్తుంది. అయితే ముందుగా యేసు ఆ సమాధి దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాడు. ఈ మాట వేళ ఒకవేళ మనం ఆలోచించినట్లయితే, రిమూవ్ ద స్టోన్. ఏమని చెప్పాడండి? టేక్ అవే ద స్టోన్. ఈ టేక్ అవే ద స్టోన్ అని మీరు ఆలోచించినప్పుడు సాధారణంగా యేసుక్రీస్తు చెప్పాడులే, స్టోన్ తీసేయమని చెప్పాడులే అని మీరు ఆలోచించవచ్చు. ఈ స్టోనే కదా, దేవుడు చెప్పాడేమో తీయమని. కాదండి, దేవుడు శక్తి గలవాడు. ఆయన శక్తి ఎంత గొప్పదంటే, ఆయన ఒకవేళ వర్షం వస్తుంటే, ఒకవేళ తుఫాను థండర్స్ వస్తే దాన్ని ఆపివేయమంటే ఆగిపోతుంది. జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవునికి అసాధ్యమనేది ఏదో లేదని బైబిల్ సెలవిస్తున్నది. దేవుడు అనుకుంటే ఏమైనా చేయగలుగుతాడు. కానీ ఇక్కడ వారి అందరికీ ఏం చెప్తున్నాడంటే, ఆ ఒక రాతిని తీసివేయమని చెప్తున్నాడు. ఈ రాయి అనేది ఏమిటి అంటే, చూడండి, మన జీవితంలో, నీ జీవితంలో ఎన్నో నాటి నుండి కార్యములు కావట్లేదని నువ్వు ఆలోచిస్తున్నావైతే, ఒక రాయి అనే దాన్ని నువ్వు అడ్డుగా పెట్టుకుంటావు. వన్ స్టోన్ విల్ బి దేర్. దేవుడు కార్యము చేయకమునుపు ఆ ఒక రాతిని తొలగించమని చెప్తున్నాడు. ఆ మనుషులకే చెప్తున్నాడు ఈ రాతిని తీయవేయమని. మన జీవితంలో కూడా నీ జీవితంలో కార్యములు కావట్లేదు అంటే, ఇంకా నువ్వు అది కాకుండా మరణించి ఉన్నదే అంటే, నీవు ఆ రాతిని ఇంకను తొలగించకుండా అలానే ఉంచుకున్నావేమో. ఆ రాతి ఏమై ఉంటుందంటే, ఒకవేళ నువ్వు దురాత్మ శక్తి ద్వారా పట్టబడి ఉన్నావేమో. దురాత్మ ఆలోచన ద్వారా, దురాత్మని ఆత్మ ద్వారా పట్టబడి నువ్వు దాన్ని వదిలివేయకుండా, ఆ అడిక్షన్ని వదిలివేయకుండా నీ జీవితం అలానే జీవిస్తూ, దేవుడు నా జీవితంలో కార్యము చేయాలని ఆ రాతి నువ్వు తొలగించకుండా నువ్వు దేవుని కార్యము కావాలని ఆశ కలిగి ఉన్నావేమో. దేవుడు నీకు ఆయన వాక్యము చెప్తున్నాడు, నువ్వు ఇలా జీవించు, నువ్వు ప్రతి విషయంలో నువ్వు అనుసరించు, నా మీద మొదడు కంప్లీట్గా నువ్వు ఆధారపడు,
నీ పూర్ణ మనసుతో, పూర్ణ హృదయముతో, పూర్ణ వివేచముతో నన్ను ప్రేమించు అని చెప్పినా కూడా, ఆయన వాక్య ప్రకారం నువ్వు నిర్ణయం తీసుకోమన్నా కూడా, అయ్యా నా జీవితంలో కార్యము కావాలంటున్నావు, కానీ నీవు డిజోబీడియస్ అంట, ఆయన మాటకి నువ్వు లోబడచ్చలేవేమో, ఆ రాతిని అలానే పెట్టుకున్నావు. నీ జీవితంలో దేవుడు కార్యము చేస్తాడని నీకు చెప్పినను, ఈ దినము ఈ వాక్యం ద్వారా నీ హృదయంలో ఆశ కలిగినను, ఎస్ దేవుడు నా జీవితంలో ఈ దినం ఈ కార్యము చేస్తాడేమో, కానీ ఎక్కడో ఒక సందేహము, డౌట్, అవుతుందా అన్న చెప్పాడు కానీ ఇది అవుతుందా, మార్తావలే 4 దినముల ఈ వాసన వస్తుందయ్యా, ఎందుకు తీపిస్తావు రాయి అని నువ్వు ఒక డౌట్ని క్రియేట్ చేస్తున్నావేమో. యు క్రియేటింగ్ ఎ డౌట్ ఇన్ అవర్ హార్ట్. లేకపోతే సాతాను చేసే మోసపు మాటలకి, అబద్ధాలకి నువ్వు సాతాను వైపు తిరిగి చూస్తున్నావేమో. దేవుడు ఈ దినం ఏం చెప్తున్నాడంటే, నీ జీవితంలో ఆ కార్యములు కావట్లేదంటే, ఆ కార్యము కావక మునుపు నువ్వు చేయవలసినది ఏమిటి అంటే, ఆ రాతిని తొలగించమని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఆ రాతిని తొలగించిన వెంటనే చూడండి, నీ జీవితంలో దేవుడు అసాధ్యమనేది సాధ్యపరుస్తాడు. హల్లెలూయా. 4 దినముల తర్వాత వాసన వచ్చే శవముని కూడా దేవుడు ఏం చేశాడు చూద్దాం. లూకాసు వార్త 11:40 చదువుదాం. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. చదవండి కింద. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. అంతటా వారు ఆ రాయిని తీసివేశారు. నీ జీవితంలో ఆ రాయి ఉన్నంత కాలము, నీ జీవితంలో ఆ ఒక ఈవిల్ స్పిరిట్, దురాత్మ వ్యక్తి నువ్వు పట్టి ఉన్నంత కాలము, నీ జీవితంలో ఆ డౌట్, అనుమానం అనేది నీ జీవితంలో ఉన్నంత కాలము, నువ్వు దేవునికి అవిధేయులుగా నువ్వు జీవించేంత కాలము, నువ్వు సాతాను మోసమునకి లేకపోతే మోస కార్యములకి నువ్వు అడిక్షన్కి ఉన్నంత కాలము నీ జీవితంలో కార్యము కాదని జ్ఞాపకం చేసుకోండి. ఎప్పుడైతే ఆ రాతి తొలగించబడిన తర్వాత చనిపోయిన వాళ్ళని పరలోకం పోవడం చూసా, కానీ చనిపోతే నరకానికి ఎలా వెళ్తారో అని నేను చూస్తాను అంటాడు. చాలామంది ఎంత చెప్పినా ఎంత విన్నా కుక్కతోకరా వంకరేలాగా జీవిస్తూ ఉంటారు. ఈ దినము దేవుడు ఈ స్థలంలో నేను ఉంచాడంటే, ఏదో నువ్వు అనుకోకుండా, ఏదో నువ్వు అనుకొని ప్లాన్ చేసి కాదు, దేవుని చిత్తములో ఉన్నది కనుకనే నువ్వు ఈ దినము, ఈ క్షణములో, ఈ పరిస్థితిలో, ఈ ప్లేస్లో నువ్వు ఉన్నావని జ్ఞాపకం చేసుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడని, ఈ వాక్యము ద్వారా నేను బలపరుస్తున్నాడని, ఈ వాక్యము విన్న ద్వారా నీ హృదయంలో నాటబడితే నీ జీవితంలో దేవుడు కార్యము చేస్తాడని నువ్వు ఆశ కలిగి ఉండు. నీవు ఒకవేళ నమ్మిన వానికి సమస్తము సాధ్యమని బైబిల్ సెలవిస్తున్నది. ఈ దినము నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని బైబిల్ సెలవిస్తున్నది. ఆ దినము లాజరు కార్యము చేయడానికి మునుపు దేవుడు ఆ రాతిని తొలగించమని చెప్పాడు. ఆ రాతిని తొలగించడము దేవుడు అనుకుంటే ఒక మాట ద్వారా ఆ రాయి తొలగిపో అంటే తొలగిపోవచ్చున్నది, కానీ ఆ రాతిని తొలగించుమని మనుషులకు చెప్పాడు. కొన్ని కార్యాలు మనము చేయాలి. నీ జీవితంలో కొన్ని కార్యాలు కావాలి అంటే నీ జీవితంలో మార్పుని దేవుడు కోరుచుంటాడు. నీ యొక్క ప్రతి విషయంలో దేవుడితో తీసివేయాలనుకుంటున్నాడో అది నీవు తీసివేయాలి. నీవు కాక ఎవరినూ దాన్ని తీసివేయలేరని జ్ఞాపకం చేసుకోండి. నీవు ఎప్పుడైతే తీసివేసినప్పుడే దేవుడు నీ జీవితంలో కార్యములు చేస్తాడని జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి, లూకాసు వార్త 11:41-43 చదువుదాం. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేనెరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పి తిననెను.
చూడండి మళ్ళీ ఏమన్నాడు, ఒకసారి స్క్రీన్లో పెట్టండి. జాన్ చాప్టర్ అంతటా వారు ఆ 11, రాయి 41, తీసివేసిరి. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహం పంపితివని చుట్టూ ఉన్న జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిననేను. వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తినని అనేను. ఏమన్నాడండి? చెప్పి తిననేను. హల్లెలూయా. కొన్ని కార్యములు నీ జీవితంలో దేవుడు ఎందుకు చేస్తాడంటే, నీ జీవితంలో కార్యములు చేసి ఆయన మహిమపరచబడి అనేకులకి నీ జీవితంని ఒక సాక్ష్యముగా నిలబెడతాడు. హల్లెలూయా. నువ్వు అనుకోనవచ్చు, నా పరిస్థితిని మార్చేది ఎలా అని నువ్వు అనుకున్నట్లయితే, ఈ స్థితిని మార్చేది ఎలా? ఒకవేళ నువ్వు రాతిని తొలగించినట్లయితే నీ పరిస్థితిని మార్చడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. ఆ దేవుడు ఆయన సన్నిధిలో ప్రార్థించి నీ జీవితముని, దేవా ఈ దినము నా జీవితంలో ఈ కార్యము కావాలని నువ్వు ఆశ కలిగినట్లయితే దేవుడే నీ పరిస్థితిని మార్చాడని జ్ఞాపకం చేసుకోండి. ఎందుకనగా అంటే 4 దినముల తర్వాత ఒక మనిషి శవము కుళ్ళిపోయి ఉంటుంది. ఆ కుళ్ళిపోయిన ఆల్మోస్ట్ డికంపోజిషన్కి దగ్గరకు వస్తుంది. దాన్ని కూడా దేవుడు లేవనెత్తాడంటే జ్ఞాపకం చేసుకోండి. ఆయన మాటలో శక్తి ఉన్నదని జ్ఞాపకం చేసుకోండి. ఆయన మాట సెలవిస్తే చాలు కార్యాలు అవుతాయి. ఆయన నామములో శక్తి ఉన్నదని బైబిల్ సెలవిస్తున్నది. ఈ దినము నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ దినము మీరు ఇందాక విన్నారు, నాయను విధవరాలి కుమారుడు, ఆ విధంగా లాజరస్ని దేవుడు ఏం చేశాడు చూడండి. మళ్ళొకసారి పెడదాం. జాన్ చాప్టర్ 11:41 ఒకసారి చదువుదాం. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నానని నేను ఎరుగుదును కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పి తిననేను. ఆయన ఇలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా సరే రైట్. ఇక్కడ లాజర్ని ఏం చెప్పాడండి? ఇక్కడ ఏమని చెప్పాడు లాజర్కి? బయటికి రమ్మని బిగ్గరగా లాజర్కి చెప్పాడు. అక్కడ ఇందాక మీరు నోట్ చేసుకోమని చెప్పాను. ఏమని నోట్ చేసుకోమని చెప్పాను మిమ్మల్ని? చిన్నవాడా లేము. ఎవరన్నా ఇది ఆలోచించారా? ఏం ఆలోచించారు? ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత ఇక్కడ చెవులుండి కూడా వినని వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చెప్పే మాటలు కూడా వినని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అనుకుంటా. అంటే ఏదో ఆలోచన వచ్చి లేకపోతే డిస్టర్బ్ అయిపోయి వినని వాళ్ళు చాలామంది ఉన్నారు. చనిపోయిన వ్యక్తి దేవుని స్వరముని ఎలా విన్నాడు? How a dead person can listen to the God voice. దేవుడు బిగ్గరగా కేక వేస్తే వినడానికి అతను జీవముగా లేడు. జ్ఞాపకం చేసుకోండి. ఆ నాయను విధవరాలి కుమారుడు పాడ మీద వెలుచునగా ఆపి, చిన్నవాడా లే అన్నప్పుడు వినడానికి అతని చెవులు జీవముగా లేవు. జీవము లేని దానిని జీవించడానికి కోసమై నా నజరేయుడైన యేసు క్రీస్తున్నాడని జ్ఞాపకం చేసుకో. ఈ దినము ఆయన స్వరము, ఆయన మాటలో ఎంత శక్తి ఉన్నదంటే అది మృతి చెందినది కూడా ఆయన స్వరమును వినడానికి అది భయపడుతుంది. జీవ మరణము ఆయన వశంలో ఉన్నాయని ఆయన ప్రకటిస్తున్నాడు.
ఈ దినము నువ్వు జీవించున్నావు. ఈ దినము దేవుడు నీకు సజీవ లెక్కలో నేను ఉంచాడు. ఈ దినము నువ్వు వినడానికి దేవుడు మంచి చెవులను నీకు దయచేశాడు. చూడడానికి మంచి నేత్రములు దయచేశాడు. నీకు జీవించడానికి దేవుడు అన్ని కలగ చేశాడు. నువ్వు ఈ దినము దేవుని స్వరముని వినగలుగుతున్నావా? నీ జీవితంలో దేవుడు ఈ దినము నీతో మాట్లాడుతున్నాడు. టెల్ యు ఆర్ లివింగ్ యువర్ ఓల్డ్ లైఫ్. నీ పాత జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? అనేక మార్లు దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు వినగల చెవులను పెట్టుకొని కూడా వినలేకుండా నువ్వు జీవిస్తున్నావా? నా నజరైన యేసుక్రీస్తు మాటని చనిపోయిన వ్యక్తులు కూడా డెడ్ కెన్ లిజన్ హిమ్. నువ్వు జీవిస్తూనే మరణించి జీవిస్తున్నావా? నువ్వు జీవముగానే ఉన్నావు కానీ నువ్వు మరణిస్తూ జీవిస్తున్నావా? ఆయన స్వరముని వినలేని పరిస్థితిలో నువ్వు జీవిస్తున్నావా? ఇంకను ఈ లోకం వైపు, ఈ లోకల ఆశల వైపు, నీ శరీరము కోసమై నువ్వు జీవిస్తున్నావా? ఈ లోకమునకైనా వచ్చి నేనే రక్షకుడిని, నా ద్వారా తప్ప ఎవడనూ తండ్రి వద్దకు వెళ్ళలేడు అని ఆయన వాక్యం ప్రకటించాడు. నీ పాపముల కోసమై, నీ పాపం నిమిత్తమై నేను ఈ లోకమునకు వచ్చి మరణించానని చెప్పాడు. నువ్వు ఏదైతే పాపంలో ఉన్నావో, ఏదైతే శోధనలో ఉన్నావో, ఏదైతే నేను సాతానుడు ఏదైతే నేను బంధించాడో దాన్ని విడుదల పొందించడానికి కోసమై ఆయన ఈ లోకమునకు వచ్చాడని చెప్తున్నాడు. నీ పరిస్థితిని మార్చి నిన్ను ఎంతగానో దీవించి ఆశీర్వదించి నిన్ను అన్ని విషయములో నీకు సమాధానము దయచేయడానికి కోసమై, నిన్ను వెతికి రక్షించడానికి కోసమై అని ఈ లోకమునకి మనుష్య కుమారుడుగా వచ్చాడు. నువ్వు వినగల చెవులుండి కూడా నువ్వు వినలేకుంటున్నావా? ఈ దినము కూడా అటువంటి చెవులు నువ్వు కలిగి ఉన్నట్లయితే నేను నజరైన యేసుక్రీస్తు నామమున నీ చెవులు వినగులాగా చేయునుగాక. ఆమేన్. నువ్వు విన్నట్లయితే, నీ హృదయంలో ఒకవేళ ఆయన స్వరము నీకు విన్నట్లయితే, నా గొర్రెలు నా స్వరముని వింటాయని బైబిల్ సెలవిస్తుంది. నువ్వు ఆయన గొర్రెవై ఉంటే, ఆయన మాటకు నువ్వు లోబడేవానివై ఉంటే, నీ జీవితంలో ఏ పరిస్థితి అయితే ఇంకా నువ్వు కాదు అని నువ్వు బాధపడుచున్నావేమో. దిస్ థింగ్స్ ఆర్ డెడ్ ఇన్ మై లైఫ్. నా ప్లాన్స్ ఆర్ డిస్ట్రాయిడ్. మై లైఫ్ ఈజ్ డిస్ట్రాయిడ్. నా రిలేషన్స్ ఆర్ డిస్ట్రాయిడ్. నా గ్రేట్ ఫ్యూచర్, మై ఎయిమ్ ఇస్ డిస్ట్రాయిడ్. నేను అనుకున్నాను నా జీవితంలో ఇంత పెద్ద కంపెనీలో జాబ్ నేను పట్టగలుగుతానని నువ్వు అనుకున్నావు, కానీ కాదు అనుకుంటున్నావేమో. నా దేవునికి అసాధ్యమనేది ఏది లేదని బైబిల్ సెలవిస్తున్నది. ఈ దినము నువ్వు నమ్మినట్లయితే ఆయన వాక్యంలో నువ్వు బలపడతావు. ఒకవేళ నీవు ఆయన యందు విశ్వాసం కనపరిచినట్లయితే దేవుడు నీ జీవితంలో కార్యములు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. మనమందరము ఈ దినము నిన్ను నువ్వు పరీక్షించుకో. యు టెస్ట్ యువర్ సెల్ఫ్. దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఎస్, నీ జీవితంలో ఏదో ఒక అడ్డంకు దేవుడు నీకు చెప్తున్నాడు. టుడే త్రూ మీ, నా ద్వారా నువ్వు ఏదో ఒక రాతిని నువ్వు పెట్టుకొని ఉన్నావు. ఆ రాయిని నువ్వు తొలగిస్తలేవు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావు. దేవుని సన్నిధిలో కార్యం విషయమై నువ్వు గోజాడుతున్నావు, కానీ ఆ రాతిని మాత్రము నువ్వు తొలగించడానికి సిద్ధముగా లేవు. ఈ దినము దేవుడు నీతో చెప్తున్నాడు, నీ కార్యము కావాలి అంటే ఆ రాతిని తీసివేయని చెప్తున్నాడు. ఆ రాతిని తీసివేయి. ఈ దినమే సరి అయిన దినమని జ్ఞాపకం చేసుకో. నీవు దేవుని యొక్క గొప్ప శక్తిని నీ జీవితంలో చూస్తావు. చనిపోయిన లాజరస్సు 4 దినముల తర్వాత సొంత సహోదరి చెప్తుంది, అయ్యా ఈయనను బయటికి తీస్తే వాసన వస్తుంది అయ్యా అని చెప్తుంది. కన్నవారే కావచ్చు, నీ రక్త సంబంధులే కావచ్చు, నీ జీవితం ఇంతే అని అనుకోవచ్చు, కానీ నీ జీవితంని మార్చువాడు నజరైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. నీవు ఈ దినము ఆయన సన్నిధిలో ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. యు ప్రే. ఒకవేళ ఇంకను నువ్వు పాపం లోకములో నీ పాపముని నువ్వు అలానే నీ పాపము నీకు పట్టి ఉన్నదేమో. యువర్ సిన్ఫుల్ లైఫ్ ఈజ్ నాట్ లివింగ్ యూ. ఆ రాతిని తీసివేయి. ఒకవేళ నీ అలవాట్లని నువ్వు మానుకోలేచున్నావేమో,
నీవు దేవుని కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంని మార్చివేస్తాడు. ఆయన ఆశీర్వాదములన్నీ నీ జీవితంలో సఫలం చేస్తాడు. ఆయన ప్రతి విషయంలో నిన్ను ఆదరించడానికి కోసమై ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. నిన్ను బలపరచడానికి కోసమై ఆయన ఉన్నాడని జ్ఞాపకం చేసుకో. నీవు అనుకోవచ్చు, మై చేంజ్, మై రియల్లీ ఒకవేళ నీవు డౌట్గా ఉన్నట్లయితే, సందేహిస్తున్నట్లయితే, ఆ సందేహము సాతానుడే పెడుతున్నాడని యేసుక్రీస్తు నామమున, నజరేయుని నామమున దాన్ని తీసివేయి. అప్పుడే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. యు ప్రే. నీ జీవితంలో నువ్వు అనుకున్నది ఈ దినము దేవుడు నీకు దయచేస్తున్నాడు. ఎస్, నువ్వు నమ్మిట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మై చైల్డ్, నీతోటి నాతో మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. ఎవ్రీవన్, యు క్లోజ్ యువర్ ఐస్ ఫర్ మినిట్. ఒక్క నిమిషం మీరు క్లోజ్ చేసుకోండి. ఇక్కడ నేను కాదు అని కాదు, యు క్లోజ్. ఒకవేళ నీవు క్లోజ్ చేసుకొని ఒక్క నిమిషం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. మీ హృదయంలో కదిలిస్తాడు. మీ హృదయంని కదిలించడానికి కోసమై ఈ దినం మీరు ఆయన సన్నిధిలో ఉన్నారని జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితంలో మార్చడానికి కోసమై దేవుడు ఆశ కలిగి ఉన్నాడని జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితంలో కార్యము కూడా ఇది చనిపోయిన కార్యము, ఇది కాదు కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని ఆత్మ కలిగినట్లయితే ఎముకలు కూడా జీవమని కలుగుచున్నదని హెజికియల్ ప్రవక్తకి దేవుడు బయలుపరిచాడు. నీ జీవితంలో ఇది కాదు అని అనుకుంటున్నావా? చనిపోయిన ఎముకలు కూడా జీవము కలిగి ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మ కలిగి ఉంటావు, ఆత్మ కలిగి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించు. ఆయన నామముని జ్ఞాపకం చేసుకో. ఆయన దేవుడు, ఈ సృష్టికర్తని జ్ఞాపకం చేసుకో. ఎలోహీం, ఎల్ షడాయ్, అధోని, యెహోవా సమకూర్చువాడు, ఈరే, ఆయన స్వస్థపరచువాడు, రఫా. ఆయన నామముని జ్ఞాపకం చేసుకో. ఆయన మహిమని జ్ఞాపకం చేసుకో. ఆ విధవరాలి జీవితాన్ని దేవుడు మార్చివేశాడు. కుళ్ళిపోయిన లాజరు తిరిగి లేవనెత్తాడు. దేవుని మహిమ కొరకోసమై కొన్ని కార్యములు నీ జీవితంలో ఆగి ఉంటాయని జ్ఞాపకం చేసుకో. ఈ దినము దేవుడు నీతో మాట్లాడినను, దేవుడు ఈ దినము నీతో మాట్లాడినను, నీవు పెడచెవున పెడుతున్నావా? సాతానుడు నీ వాక్యము నీ హృదయంలో నాటబడకుండా దాన్ని వెతుకొని వెళ్ళిపోచున్నదా? నువ్వు జ్ఞాపకం చేసుకో. నీ జీవితము దేవునికి చాలా అమూల్యమైనదని. అందుకొరకే దేవుడు కన్నా సాతానుడి మీద ఎక్కువ పనిచేస్తున్నది. ఈ మాట నిన్ను లోబడకుండా చేస్తున్నది. ఈ ప్రతి వాక్యము నువ్వు లోబడకుండా ఉండడం అనగా ఆ రాతిని తీసివేయి. లోబడే హృదయమును తెలుసుకో. ముదుగా లోబడే హృదయము కలిగి ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో కార్యము చేయడానికి సిద్ధముగా ఉంటాడు. నీ హృదయముని దేవుని సన్నిధిలో కుమ్మరించు. ఎస్ మై లార్డ్, అయ్యా నీ సన్నిధికి ఈ దినం వచ్చానయ్యా. ఎస్, నా హృదయముని తెలుసుకున్న దేవుడవయ్యా, నా హృదయ అంతరంగంలో తెలుసుకున్న దేవుడవయ్యా, నా కన్నీరుని తెలుసుకున్న దేవుడవయ్యా. నీ నోటి నాయనా బుడ్డిలో నా కన్నీరు నుంచావు తండ్రి. నా ప్రతి కన్నీటికి నువ్వు సమాధానం ఇచ్చే దేవుడవయ్యా. నా పరిస్థితిని మార్చే దేవుడవు తండ్రి. నాయన ఈ దినము నాయన నీ సన్నిధిలో నేను నాయన గోజాడి మొరపెట్టి గెలుచుకుంటాను తండ్రి. నా జీవితంలో రాతిని తీసివేస్తానయ్యా. నువ్వే కార్యము చేస్తావని నమ్ముచున్నాను. నువ్వు కార్యములు చేసి నాయన ఈ లోకమునికి నీ మహిమను ప్రకటిస్తావని నమ్ముచున్నాను తండ్రి. నా జీవితంలో నువ్వు కార్యము చేసి, లాజరు జీవితంలో కార్యము చేసి నీ మహిమను ప్రకటించుకున్నావు తండ్రి. నాయన నేను సిద్ధముగా ఉన్నాను. నా జీవితంలో నువ్వు కార్యము చేసి నీ మహిమను ప్రకటించుకో అయ్యా. అయ్యా నేను ఎన్నిక లేనిబడి వాడిని నన్ను నాయన, తృణీకరింపబడిన వాడిని నన్ను నాయన, పెంట కుప్పలో ఉన్నవాడిని నన్ను నాయన నువ్వు లేవనెత్తు తండ్రి. ఈ దినము నువ్వు అటువంటి హృదయము కలిగి ఉన్నట్లయితే,
అటువంటి ప్రార్థనను ఆయన సన్నిధిలో చేసినట్లయితే, అటువంటి పశ్చాత్తాపమును ఆయన సన్నిధిలో పడినట్లయితే, దేవుడు నీ స్థితిని, నీ గతిని మార్చువాడని జ్ఞాపకం చేసుకో. చనిపోయిన లాజరు ఆయన స్వరమును విన్నాడు, ఆ విధవరాలు కుమారుడు ఆయన స్వరమును విన్నాడు. ఈ దినము దేవుడు నీకు చెవులు కలుగజేశాడు. నువ్వు వినగలుగుతున్నావా అని నీతోటే మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితిని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ చేతులారా నీ పరిస్థితిని నీవే దాన్ని మరణం వైపు తీసుకొని వెళ్తున్నావు. దేవుడు నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నేను వెతికి రక్షించడానికి కోసమై ఆయన నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్నాడని మరొకసారి ఆ శిలువ యాగముని జ్ఞాపకం చేసుకో. ఈ దినము ఆయన ప్రేమని నీ ఎడల ప్రకటిస్తున్నాడు. ఆ ప్రేమను బట్టి నీ హృదయమును మార్చుకో. ఆ ప్రేమను బట్టి నువ్వు పశ్చాత్తాపడు. ఆ ప్రేమను బట్టి నీ అలవాట్లను తీసివేసుకో. ఆ ప్రేమను బట్టి ఆ రాతిని తొలగించు. ఆయన స్వరమును వినే ఒక చెవులని దేవుడు నీ కలగజేస్తా. దేవుడు ఈ దినము నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను మిక్కిలిగా ప్రేమిస్తున్నాడు. నీ జీవితముని మార్చడానికి కోసమై ఈ లోకమునకి నీవు ఒక ఉప్పు వలె ఉంటావు. సారము లేని ఉప్పు జీవితం ఎందుకు జీవిస్తున్నావు? ఈ లోకమునకి నువ్వు వెలుగే ఉంటావని చెప్తున్నాడు. నువ్వు వెలుగు లేని జీవితం ఎందుకు జీవిస్తున్నావు? నువ్వు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటానంటున్నావు. ఎందుకు నువ్వు ఆశీర్వాదం లేని జీవితం జీవిస్తున్నావు? ఆ రాత్రి తొలగించు. ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ రాత్రిని తొలగించిన వెంటనే అసాధ్యమైనది సాధ్యము చేయువాడే నా దేవుడని జ్ఞాపకం చేస్తున్నాడు. నీ జీవితంలో ఇంతవరకు కాని కార్యము కూడా ఈ దినము నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నేను ప్రకటిస్తున్నాను. అది త్వరలో నీ జీవితంలో కార్యము ద్వారా ఆయన యేసుక్రీస్తు మహిమింపబడతాడు. ఆయన మహిమ ఈ లోకమునకు ప్రకటింపబడుతుంది. జ్ఞాపకం చేసుకో. ఆయన సర్వోన్నతుడు, ఆయన సృష్టికర్త, రాజాది రాజా, దేవాది దేవ. దేవుని జ్ఞాపకం చేసుకో. ఆయన ఆశ్చర్యకార్యుడు, ఆలోచనకర్త, బలవంతుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన పరిశుద్ధమైన నామము, ఘనమైన నామము. నీవు ఆయన యందు ఈ దినము నువ్వు గోజాడు. ఎస్, నువ్వు ఎక్కడ పోరాడాలి దేవుడు ఈ దినము నీకు బయలుపరిచాడు. నువ్వు ఎవరి సన్నిధిలో పోరాడాలి, ఎవరి సన్నిధిలో నువ్వు గోజాడాలి, ఎవరి సన్నిధిలో నీ కన్నీరు విడవాలి, ఎవరి నీ పరిస్థితిని మార్చువాడు దేవుడు ఈ దినము నీకు ప్రకటించాడు. ఈ దినము నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నట్లయితే నీ జీవితం ఆయనకు సమర్పించుకో. నీ జీవితం ఆయనకు సమర్పించుకో. నీ ఆలోచనలు కాదు, నరున ఆలోచనలు మరణముకు తప్ప దేనికి అది పనికిరాదు. దేవుని ఆలోచనలే స్థిరము అని బైబిల్ సెలవిస్తుంది. ఈ దినము నేను ఆశీర్వదించువాడు, నీకు ఐశ్వర్యం ఇచ్చువాడు, నీకు ఆయుష్నిచ్చువాడు, నీకు అభివృద్ధి ఇచ్చువాడు, నీకు ఆరోగ్యం ఇచ్చువాడు ఆ దేవుడే. నీది ప్రతి ఒక్క కార్యమును సఫలపరచువాడు. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో గొప్పది, మేమారాధింతుము. స్తుతులకు పాత్రుడా, స్తుతి చెల్లించెదం. నీ నామమెంతో
మహాపరిశుద్ధుడా, నా కృపగల నా యేసయ్యా, ఈ దినము నాయన నీ సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి జీవితంలో మార్చువాడవు నీవేనైనా, వారి కన్నీరును తూర్చువాడవు నీవేనైనా, వారి పరిస్థితులను మార్చువాడవు నీవే అయ్యా. నాయనా, నువ్వు మాట సెలవిస్తే చాలయ్యా. మృతి చెందిన వారు ఆయన నీ స్వరంను మీరు లేచారు తండ్రి. నీ దినము వారి నువ్వు మాట సెలవిస్తే తండ్రి, వారి మృతి పొందిన వారి యొక్క నాయన ఆలోచనలు, వారి మృతి పొందిన వారి పరిస్థితులని, వారి మృతి పొందిన నాయన ఏ స్థితిలో ఉన్నారో నాయన నువ్వు మాట సెలవిస్తే చాలయ్యా. ఆ పరిస్థితుల్లో మార్చివాడవు నీవే నమ్ముచున్నాం. నమ్మిన వారికి సమస్తము సాధ్యమని చెప్పావయ్యా. ఈ దినము నీ సన్నిధిలో ఏ బిడ్డతో నమ్ముచున్నదో తండ్రి, వారి జీవితంలో నాయన మార్చి నాయన వారి జీవితంలో గొప్ప కార్యము చేసి ఆ కార్యము ద్వారా నీవే మహిమపడమని, నీ ఒక నాయన నీ కార్యము ద్వారా నాయన అనేకులు నాయన నీ నిత్య రాజ్యం వైపు నడుచులాగా వారి జీవితంలో నాయన నీవేనైనా ఘనపరచమని, ప్రతి విషయంలోనైనా వారిని నీ సన్నిధిని ఘనపరిచి నీ మహిమ ద్వారా వారిని నాయన బలపరచమని నాయన ఇప్పుడు ఈ దినము నాయన నీ సన్నిధిలో అయితే ఎవరైతే ప్రార్థించారయ్యా, ఈ దినము ఎవరైతే వారి జీవితంలో రాతిని తీసివేయాలని ఎవరైతే ప్రార్థించారో నాయనా, రాతిని తొలగించుకున్నట్లయితే నాయనా నీవే కార్యం చేయమని సన్నిధిలో వేడుకుంటా. వారి రుచి చూచి ఎరుగులాగా వారి జీవితంలో నేనైతే కార్యములు ఇంకనూ సాధ్యము కాదు అని ఆలోచన కలిగి ఉన్నారో, అసాధ్యం అనేది ఏది లేదని నాయనా నీవే కార్యము చేయమని నాయనా నీకే వేడుకొని నాయన నిన్నే నాయన గోజాడుచు నిన్నే స్తుతిస్తూ నాయన నీ పాదముల చెంత నాయన మేము మొరపెడుచు ప్రతి ఒక్కరిని నాయన నీ హస్తములో ఉంచుకొని నాయన వారిని భద్రపరుస్తూ నాయన వారి జీవితంలో కట్టువాడవు నీవే అని, బలపరచువాడవు నీవే అని నమ్ముచు నాయన నీ సన్నిధిలో వేడుకొని ప్రార్థిస్తున్నారు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.